శ్రీ గురుభ్యో నమ. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 13, 2025. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, తిథి నవమి, సాయంత్రం 4:37 వరకు, ఉపరి దశమి, వారం శనివారం, నక్షత్రం హస్త, పూర్తిగా రోజంతా రాత్రితో సహా ఉన్నది. యోగం ఆయుష్మాన్, పగలు 11:17 వరకు, ఉపరి సౌభాగ్య, కరణం గరజి, సాయంత్రం 4:37 వరకు, వనజి, రాత్రి 5:40 వరకు తెల్లవారుజామున, ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం రాత్రి 1:41 నుండి 3:27 వరకు, అభిజిత్ కాలం పగలు 11:39 నుండి 12:24 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 3:06 నుండి 4:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:27 నుండి 7:56 వరకు, రాహుకాలం ఉదయం 9:14 నుండి 10:38 వరకు, గుళిక కాలం ఉదయం 6:27 నుండి 7:51 వరకు, యమగండం మధ్యాహ్నం 1:26 నుండి 2:49 వరకు, ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:27 నుండి 8:41 వరకు, సంగమకాలం ఉదయం 8:41 నుండి 10:55 వరకు, మధ్యాహ్న కాలం ఉదయం 10:55 నుండి 1:09 వరకు, అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:09 నుండి 3:23 వరకు, ఆప్తిక తిథి మార్గశిర బహుళ నవమి, సాయంకాలం సాయంత్రం 3:23 నుండి 5:36 వరకు, ప్రదోషకాలం సాయంత్రం 5:36 నుండి 8:11 వరకు, రాత్రికాలం రాత్రి 8:11 నుండి 11:36 వరకు, నిషేధి కాలం రాత్రి 11:36 నుండి 12:28 వరకు, బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:36 వరకు, సూర్యోదయం ఉదయం 6:27 విజయవాడలో, సూర్యాస్తమయం సాయంత్రం 5:36. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:37, సూర్యాస్తమయం సాయంత్రం 5:44. సూర్యరాశి వృశ్చికం, చంద్రరాశి కన్య. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి, కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృషభ రాశి, కొన్ని వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్త్ర లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిథున రాశి, దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంబంధిత సభా సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కర్కాటక రాశి, గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది.
ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింహరాశి. కుటుంబ సభ్యులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపారమున సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో మాట పట్టింపులు తొలగుతాయి. కన్యా రాశి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సఖ్యత కలుగుతుంది. తులారాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృశ్చిక రాశి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహన యోగం ఉన్నది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో సఖ్యత లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. మకర రాశి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన వస్తువులు బహుమతులుగా పొందుతారు. కుంభరాశి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. మీనరాశి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన రుణాలు చేస్తారు. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.